ప్రశ్న డబ్ల్యూపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న ప్లేయర్ ఎవరు? యువర్ ఆప్షన్స్ స్మృతి మందాన, బి ఎలిస్ పెర్రీ, సి శ్రేయాంక పాటిల్, డి సబ్బినేని మేఘన. సరైన సమాధానం ఆప్షన్ బి ఎలిస్ పెర్రీ. రెండవ ప్రశ్న భారత ఎన్నికల సంఘం జాతీయ వికలాంగుల గుర్తుగా ఎవరిని ఎంపిక చేసింది? యువర్ ఆప్షన్స్ ఏ లావణ్య భూషణ్, బి అరుణి మాసింహ, సి సీతలాదేవి, డి సౌజన్యశ్రీ. సరైన సమాధానం ఆప్షన్ సి సీతలాదేవి. మూడవ ప్రశ్న ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఫిన్లాండ్, ఆప్షన్ బి డెన్మార్క్, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి చైనా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫిన్లాండ్. నాలుగవ ప్రశ్న ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా ఏ రాజకీయ పార్టీ పొందింది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ బీజూ జనతాదళ్, ఆప్షన్ బి ఏఐడిఎంకే, ఆప్షన్ సి బీజేపీ, ఆప్షన్ డి తృణమూల్ కాంగ్రెస్. సరైన సమాధానం ఆప్షన్ సి బీజేపీ. ఐదవ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో మొట్టమొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ బిల్లును ఈ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. ఆరవ ప్రశ్న యౌండే డిక్లరేషన్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ సైబర్ సెక్యూరిటీ, ఆప్షన్ బి మలేరియా వ్యాధి, ఆప్షన్ బి వాతావరణ మార్పు, ఆప్షన్ డి పేదరికం. సరైన సమాధానం ఆప్షన్ బి మలేరియా వ్యాధి. ఏడవ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ ఎక్కడ ప్రారంభమయ్యింది? యువర్ ఆప్షన్స్ ఏ ఢిల్లీ, బి ముంబై, సి చెన్నై, డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఢిల్లీ. ఎనిమిదవ ప్రశ్న భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రాంప్ 24 వ్యాయామం నిర్వహిస్తుంది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి కెనడా. సరైన సమాధానం ఆప్షన్ సి అమెరికా. తొమ్మిదవ ప్రశ్న 2024 సంగీత కళానిధి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ వి రవీంద్రనాయన్, ఆప్షన్ బి హెచ్కే నరసింహమూర్తి, ఆప్షన్ సి గీతారాజా, ఆప్షన్ డి తోడూరు మడబూసి కృష్ణ. సరైన సమాధానం ఆప్షన్ డి తోడూరు మడబూసి కృష్ణ. పదవ ప్రశ్న ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఏది నిలిచింది? యువర్ ఆప్షన్స్ ఏ బెగుసరాయ్, బి గౌహతి, సి ఢిల్లీ, డి ముల్కాన్పూర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ బెగుసరాయ్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.